అమరావతి రాజధానికి ఐటీ కంపెనీలు రావడం లేదు. ఐటీ ఇండస్ట్రీ అంతా విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉంది. తయారీ రంగం అంతా ఆ శ్రీ సిటీకో ఆ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు అటువైపు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక అమరావతిలో కేవలం హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాలు తప్ప, ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు 4-5 తప్ప ఇంకేం అమరావతిలో రావా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో ఇప్పటికిప్పుడు కార్యాలయాలు పెట్టి ఉద్యోగులు నియమించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు సరైన సదుపాయాలు లేవు. మౌలిక సదుపాయాలు ఉంటేనే ప్రైవేట్ సంస్థలు వస్తాయి. ఉద్యోగస్తులు నియమించాలంటే బిల్డింగ్ ఉండాలిగా, కనీసం విద్యుత్ సదుపాయాలు ఉండాలా, కరెంట్ ఉండాలా, మంచి రోడ్డు ఉండాలా, కనెక్టివిటీ ఉండాలి. ఇవన్నీ లేకుండా అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అంటే ఇప్పుడు వచ్చి ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు కార్యాలయాల నిర్మాణం ప్రారంభించుకుంటే 24 నెలల తర్వాత ఆ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసుకుంటారు. మరికొన్ని అయితే 36 నెలలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హై రైజ్ భవనాలు నిర్మించాల్సి వస్తుంది కాబట్టి 35 అంతస్తులు 40 అంతస్తులు నిర్మించుకుంటే మాత్రం 4 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. అందువల్ల అమరావతిలో ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. ఒక 3 యూనివర్సిటీలు అక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 26,000 మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. ఆ యూనివర్సిటీల్లో మరలా విస్తరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. విట్ యూనివర్సిటీ అయితే దాదాపుగా మరో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. తాజాగా మరో యూనివర్సిటీ, ఇండియాలోనే ప్రతిష్టాత్మక సంస్థ బిట్స్. ఒకప్పుడు బిట్స్ పిలాని అనేవారు, రాజస్థాన్లో ఉండేది. తర్వాత గోవాలో పెట్టారు. తర్వాత హైదరాబాద్లో క్యాంపస్ స్టార్ట్ అయింది. తాజాగా అమరావతిలో 1000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా బిట్స్ AI+ క్యాంపస్ని నిర్మించబోతా ఉంది. సాఫ్ట్వేర్ రంగం కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయలేకపోతా ఉంది. ఎప్పుడైతే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, ChatGPT రావడం, వీటితోనే కోడింగ్ చేసే ఉద్యోగాలన్నీ లేచిపోతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 98 లక్షల ఐటీ ఉద్యోగాలు రాబోయే రోజుల్లో ఊడిపోబోతా ఉన్నాయి. వారు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకో, డేటా సైన్స్లోకో, ChatGPT లాంటి కొత్త కోర్సుల్లోకి మారకపోతే ఉద్యోగాలన్నీ లేచిపోతాయని స్వయంగా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా చెప్పారు. ఇక గూగుల్ CEO పిచాయ్ కూడా అదే చెప్పారు. ఉద్యోగాలు లేచిపోతా ఉన్నాయి. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, ChatGPT కోడింగ్ రాశారో వాళ్ళ ఉద్యోగాలే పోతా ఉన్నాయని రకరకాల పత్రికల్లో, పేపర్లు వస్తూ ఉన్నాయి. ఇక అమరావతి రాజధానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన కోర్సులు, అత్యాధునిక కోర్సులు ప్రపంచంలో ఏ దేశంలో అందుబాటులో లేని కోర్సులు అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది బిట్స్ పిలాని. ఆ బ్యాచెస్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటా సైన్స్లో, ChatGPT వీటికి సంబంధించిన లేటెస్ట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్యను కంప్లీట్ చేసుకొని వారు బయటకు వచ్చే లోపుగా అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అమరావతి రాజధానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి ఒక టవర్ నిర్మించేందుకు IBM, TCS, L&T పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉన్నాయి. వారికి 50 ఎకరాల భూమిని కేటాయించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగైతే ఒక ల్యాండ్ మార్క్గా మారిందో అలాగనే అమరావతి రాజధానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక టవర్ నిర్మించేందుకు కొన్ని డిజైన్స్ సిద్ధం చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఆ డిజైన్స్లో ఏదో ఒక డిజైన్ని ఫైనల్ చేసి నిర్మాణ పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈలోగా వచ్చే జనవరి నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చదివిన విద్యార్థుల ఉపాధికి కేంద్రంగా మారబోతా ఉంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రముఖ కేంద్రంగా మారబోతా ఉంది. ఈలోగా కనెక్టివిటీ పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. అమరావతి రాజధానిలో ఒక సంస్థ ఒక భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.